7 వార్తలకు స్వాగతం. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి నిన్న జరిగిన నష్టానికి ఈ రోజు పరిశీలించిన అధికారి. ఆదిలాబాద్ జిల్లా బోదు మండలం కనుగుట్ట గ్రామంలో సుమారు 50 ఎకరాల జొన్న, 27 ఎకరాల మిగతా మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదం వలన విద్యుత్ తీగల ద్వారా అగ్ని పెద్ద ఎత్తున ప్రమాదం సృష్టించింది. రైతులు 2-3 రోజుల్లో ఇంటికి వచ్చే విత్తనాలను అగ్నికి కాలి బూడిదగా మిగిలింది. సుమారు 80,000 నుండి ₹1,00,000 వరకు వచ్చే లాభాన్ని రైతు చూడలేకపోయాడు. అగ్ని ప్రమాదం వలన తమ పైప్ లైన్స్, మోటార్లు మొత్తం కాలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలను ఏ విధంగా అయినా ఆదుకుంటామంటూ మంత్రులు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో విత్తన శాఖ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ జాదవ్, నిర్మల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న బోతు మండలం కనుగుట్ట గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఆ ప్రమాదంలో మొక్కజొన్న పంట, జొన్న పంట దాదాపు 50 ఎకరాల పంట కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అందులో దాదాపు 27 ఎకరాలు మొక్కజొన్న పంటతో పాటు మిగిలినంతా కూడా జొన్న పంట కాలిపోయినటువంటి పరిస్థితి. అందులో రైతులు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పరచుకున్నటువంటి పైప్ లైన్లు, బోర్లు పూర్తిగా ఖాళీ, పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిన్న ఈ ఎండ అధికంగా ఉండడంతో పాటు కొంత షార్ట్ సర్క్యూట్ తోటి జరిగినటువంటి ప్రమాదం. దాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము చూడడానికి రావడం జరిగింది. నేను మా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్తో కలిసి మేము ఇవాళ రైతులతో కలిసి అక్కడ నష్టపోయిన రైతులను పరామర్శించి జరిగినటువంటి పరిస్థితిని కూడా అంచనా వేయడం కోసం అక్కడికి వెళ్ళాం. అక్కడ చూస్తే పూర్తిగా నష్టపోయి ఒక గింజ కూడా పనికిరానటువంటి పరిస్థితి. కాబట్టి ఆ నష్టపోయినటువంటి రైతులను ఆదుకునే దిశగా వాళ్ళు పెట్టుబడి పెట్టున్నారు. పంట చేతికొచ్చే సమయం ఇది. ఒక 2-3 రోజులైతే చేతికొచ్చి అమ్ముకునే సమయంలో దురదృష్టవశాత్తు ఇట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం తరపున వాళ్ళని ఆదుకోవడం కోసం మేము ప్రభుత్వానికి రిపోర్ట్ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా అంటే దాదాపు 50 ఎకరాలు అని అంటే ఒక మొక్కజొన్న పంట అమ్ముకుంటే ఎకరానికి 80 నుంచి ₹1,00,000 వచ్చేటువంటి పరిస్థితి. జొన్నలు కూడా 20 క్వింటాల పైనే వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి పూర్తిగా నష్టపోయారు. కాబట్టి వాళ్ళను ఆదుకునే దిశగా మేము ప్రభుత్వాన్ని రిపోర్ట్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు కూడా మీ తరపున మేము రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నష్టపోయిన రైతులు ఉన్నారో మీరు ఎవ్వరు ఆధారపడకండి. ఖచ్చితంగా మీ పక్షాన ఈ రైతు ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి మాట మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బోత్ నియోజకవర్గంలోని కనుగుట్ట గ్రామంలో నిన్న ఏదైతే జరిగినట్టు సంఘటన చాలా దురదృష్టకరం. రైతన్నల దగ్గర 50 ఎకరాలు చేతికి అందేటువంటి పంట మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ కాలిపోవడం చాలా బాధ కలిగించేటటువంటి విషయం. కానీ ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా రైతన్నలను న్యాయం చేసే దిశగా వారికి జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి అధికార యంత్రాంగం, మరి గౌరవనీయ మంత్రివర్యులు కానీ, మరి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల అనుసారంగా ఈరోజు ఇక్కడ పర్యటన రావడం జరిగింది. ప్రత్యేకంగా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అన్వేష్ రెడ్డి అన్న గారు కానీ, నేను కానీ, మా నాయకులందరూ కూడా రావడం, అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా పరిశీలించడం జరిగింది. మరి చాలా వరకు 50 ఎకరాల పంట మొత్తం కాలిపోవడం, అక్కడ ఉన్నటువంటి సామాగ్రి, పైప్ లైన్లు కానీ, మరి అదేవిధంగా మోటార్ పంపులు కానీ, బోర్లు కానీ, వైర్లు అన్నీ కాలిపోవడం జరిగింది. అది అక్కడ స్థానిక పరిస్థితులు చూస్తే అది షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగిందనేసి రైతులు చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి నిజ నిర్ధారణ అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. తప్పకుండా రైతన్నలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వారికి జరిగినటువంటి నష్టాన్ని తప్పకుండా ఆదుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన అంటేనే ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము బాధ్యతగా వాళ్ళని ఆదుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ.